హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను దసరా సందర్భంగా మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మామూలుగా గురువారం రోజు దసరా అయితే నేను బుధవారమే చేస్తున్నానండి. ఎందుకంటే సెకండ్ గాంధీ జయంతి కదా, మటన్ షాపులు చికెన్ షాపులు అన్నీ బంద్ ఉంటాయి కదా. అందులో మా పాప, అల్లుడు, మనవడు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకు ఊరికే ఆ తర్వాత చేస్తే నేను ఏం సెలబ్రేట్ చేసినట్టుగా ఉండదు కదా అని ముందు రోజే నేనైతే మటన్ అవన్నీ తెప్పించి మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మటన్ కర్రీ అంటే చాలా ఇంకా కేజీ అంటే 1200 తీసుకున్నారండి. కేజీ మటన్కి 1200 తీసుకున్నారు. అదైతే ఇంకా సంవత్సరానికి ఒకసారి దసరా వస్తుంది కదా, అప్పుడైనా మనం ఖర్చు పెట్టుకోవాలి కదా అన్నట్టు తెచ్చుకున్నాము. ఫస్ట్ అయితే చికెన్ అంతా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టుకున్నానండి. నేనైతే కుక్కర్లోనే చేస్తాను మటన్ కర్రీ. బయట చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని నేను కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని దానిలోకి ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాక 2 స్పూన్ల పసుపు అయితే వేసుకొని పసుపు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే మసాలాలు మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. లవంగాలు, చెక్క, యాలకు, సాజీరా, కొబ్బరి ఇవన్నీ వేసుకొని మనం మెత్తగా మిక్సీలో పట్టుకోవాలన్నమాట. పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కాస్తంత సాఫ్ట్ అయిన తర్వాత కారం అయితే వేసుకోవాలండి. నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్లు 5 స్పూన్లు వేసానండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. మీరు కారాన్ని బట్టి కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత అయితే నేను తయారు చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట నూనెలో. అది కనీసం 2-3 నిమిషాలన్నా వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇదైతే అమ్మ చేసిన కర్రీ. అమ్మ ఎప్పుడు ఇలాగే చేసేది, నేను కూడా ఇలాగే చేస్తాను కర్రీ చాలా వరకు. ఆ తర్వాత అయితే మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ అయితే దాంట్లో వేసేసాను నేను. మటన్ వేసిన తర్వాత బాగా కలిసేట్టుగా అయితే కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు నూనెలో ఉడికించాను. కొంచెం వాటర్ అనేది కూడా కొంచెం బయటకు వచ్చింది. సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను. కేజీ చికెన్ కదా, కేజీ మటన్ కదా, అది మూత పెట్టుకొని ఉడికించుకుంటే దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. చూస్తున్నారుగా, సాల్ట్ అయితే వేసేసాను. ఇక మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఆ తర్వాత మనం బాగా వేయించుకోవాలన్నమాట. మనకు నీచు వాసన అనేది రాకుండా వేయించుకొని దాంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి నేను. అంటే పెద్ద గ్లాస్ ఏం కాదు, మామూలు గ్లాస్తోని 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలిపేసుకొని కుక్కర్ మీద మూత అయితే పెట్టుకుంటున్నానండి. అంటే కుక్కర్లో నేను కనీసం 6 విజిల్లన్నా ఇస్తానండి. నాకు కొంచెం ముక్క అనేది మెత్తగా ఇలా ముట్టుకోగానే ఇలా తునిగిపోతే చాలా బాగుంటుంది. అలా గట్టిగా తుంచుకొని తినేట్టుగా ఉంటే నచ్చదనమాట నాకు. నా కుక్కర్ అయితే మధ్యలో ట్రబుల్ ఇచ్చిందండి. అసలు విజిల్ రాకుండా అయిపోయింది. ఏంటబ్బా విజిల్ రాలేదు, పండగ పూట ఈ కుక్కర్ అనేది పేలిపోతుందా ఏంటి అనేది భయం వేసింది అనమాట. భయం వేసి ఒకసారి మూత అయితే తీసి చూశాను. వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి. మళ్ళీ మూత పెట్టేసి ఫుల్ మీద పెట్టేశాను. ఇక విజిల్స్ అనేటివి వచ్చేసాయి అనమాట. పక్కన అయితే బగారా రైస్ అయితే చేస్తున్నామండి. మటన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాము. అది ఉడికిపోయిందండి. మటన్ అనేది 6 విజిల్స్ ఇచ్చాను. ఎయిర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా గుమ్మగుమ్మలాడుతూ కనిపించింది. దాంట్లోకి కొత్తిమీర అనేది వేసుకోవాలి మనము. అదేవిధంగా కొంచెం బగారా రైస్లో కూడా మనం పుదీనా అదంతా వేసుకొని కొంచెం కలర్ అయితే వేసుకోవాలండి. కలర్ వేసుకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే అలా వేస్తేనే తింటారండి. చాలామంది వేసుకోరు, వైట్గానే ఉంటుంది. మాది మాత్రం కాస్తంత కలర్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, మటన్ అయితే సూపర్గా తయారైపోయింది గుమగుమలాడుతూ. దానిలోకి ఇక కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఆ రైస్ వేసుకొని తినడమే అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్, నా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎక్కువ చేసుకోవడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా
కూర కావాలి అనుకుంటే కనుక తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా తయారు చేసి మీకు చూపిస్తాను. నేను ఇలాంటి మంచి మంచి కర్రీలన్నీ మీకు చూపిస్తూ ఉంటానండి. అందరికీ దసరా శుభాకాంక్షలు.